రాముడెవ్వని గూడి రావణు మర్దించే పరవాస దేవుని పట్నమేది. రాముడెవ్వని గూడి రావణు మర్దించే పరవాస దేవుని పట్నమేది. రాజమన్నారు చెరుంజల్లు శరమేది. వెలయు 4 వంటి విత్తమేది. సీతను జేకున జరచినందనువేది. సీతను జేకున చరచినందనువేది. సభవారి నవ్వించు జానయవడు. అలరంబపురములో నలరూప మాలిక ఏది. శ్రీకృష్ణుడే ఇంట చెలుగుచుండే. అన్నిటికి చూడనైదేసి అక్షరములు. అన్నిటికి చూడ నైదేసి అక్షరములు. వనరు నిరుదైన జదివిన నొక్క తీరే. వనరు నిరుదెన జదివిన ఒక్క తీరే. చెప్పగలిగిన నేనిత్తు చిన్న మాడ. చెప్పలేకున్న నవ్వుదో చిన్న నవ్వు. రాముడెవ్వని గూడి రావుని మర్దించే పరవాస దేవుని పట్నమేది. రాజమన్నారు చెరంజల్లు శరమేది. వెలయు 4 వంటి విత్తమేది. సీతను జేకున జరచనందనువేది. సభవారి నవ్వంచె జానయవడు. అలరంబపురములో నలరూప మాలిక ఏది. శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే. అన్నిటికి చూడనైదేసి అక్షరములు. వనను నిరుదినందిన నొక్క తీరే. చెప్పగలిగిన నేనెత్తు చిన్న మాడ. చెక్కలేకున్న నవ్వుదు చిన్న నవ్వు. ఇందులో తమాషైన పదాలు అర్థాలు కలవు. ఆ అర్థాలు ముందుకి చదివినా వెనక్కి చదివినా ఒకే పదము వచ్చును. రాముడెవ్వని గూడి రావణు మర్దించే అంటే తోక మూకతో. దాన్ని తిరగేసి చదివినా కూడా తోక మూకతో. పరవాస దేవుని పట్నమేది అంటే ఆ యొక్క వాసుదేవుని యొక్క పట్టణము ఏది. రంగనగరం అంటే తిరగేసి చదివినా కూడా రంగనగరం. రాజమన్నారు చేరంజల్లు శరమేది. ఏ శరముతో రావణుని కొట్టినాడు. లకోరి కోలా. వెలయు 4 వంటి విత్తమేది. ఏ యొక్క విత్తముతో చేసినాడు. జంబీర బీజం. దానిని తిరగేసి చదివిన జంబీర బీజం. సీతను జేకున చెరచిన ధనువేది. సీతను జేకుని జరచిన ధనువు ఏది. పంచాస్వచాపం. పంచాస్వచాపం తిరగేసి చదివిన పంచాస్వచాపం. శ్రీకృష్ణుడు సభవారి నవ్వించు జానయవడు. సభవారి నవ్వించు జాన వికట కవి. దానిని తిరగేసిన వికట కవి. అలరంబపురములో మాలిక ఏది. మందారధామం. మందారధామం. దాన్ని తిరగేసి చదివినా కూడా మందారధామం. శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే అంటే నందస సదనం.
అంటే నందసదనం. తిరగేసి చదివిన నందసదనం. శ్రీకృష్ణుడి ఎంట చెలగుచుండే నందసదనం. అన్నిటికి చూడని 5 అక్షరములు. వీటికన్నిటికి కూడా 5 అక్షరములే. వనరు నిరుదెన చదివిన నొక్క తీరే. ఈ తిరగేసి చదివినా ముందుకు చదివినా ఒకే తీరు. చెప్పగలిగిన నేనిత్తు చిన్న మాడ. ఇది నీ అంతట నువ్వు కానీ చెప్పగలిగితే నీకు ఒక బహుమతిగా ఒక మాడ ఇస్తాను. చెప్పలేకపోతే ఒక నవ్వు నవ్వు. ఇది దీని అర్థం.